హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలతో పాటు కొన్ని చిన్న నగరాలు కూడా ఆ సిటీకి లేదా ఆ పట్టణానికి ఒక ఐకానిక్ ఏదైనా ఒకటి ఉంటుంది, సెంటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్ అనగానే చిన్నప్పటి నుంచి కూడా చార్మినార్ ఇమేజ్ అనేది చాలా. బాంబే అయితే గేట్వే ఆఫ్ ఇండియా, ఢిల్లీ అయితే ఇండియా గేట్, కోల్కతా అయితే విక్టోరియా మహల్. ఇట్లా ప్రతి సిటీకి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ ఉండదు. అయితే ఆధునిక చరిత్రలో చూస్తే మనకు చార్మినార్ అంటే ఆల్మోస్ట్ 450 సంవత్సరాల చరిత్ర ఆల్మోస్ట్ అనుకుంటున్నాను. 430 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే 35-36 సంవత్సరాలు అవుతుంది 4. కానీ ఆ తర్వాత కాలంలో అంటే 2000 సంవత్సరంలో నిర్మించిన సైబర్ టవర్స్ హైదరాబాద్కు ఒక న్యూ షేప్ని తీసుకొచ్చింది. అంటే అప్పటి వరకు హైదరాబాద్ అంటే చార్మినార్ మాత్రమే చూపించేవాళ్ళం, చార్మినార్ ఇంకొన్ని హిస్టారికల్ బిల్డింగ్స్ చూపించేవాళ్ళం. కానీ ఆ తర్వాత లేటెస్ట్ అధునాతనమైన సమాజాన్ని ప్రతిబింబిస్తూ హైదరాబాద్ అనగానే మనకు సైబర్ టవర్స్ బిల్డింగ్ కనిపించింది. ఇప్పుడు లేటెస్ట్గా హైదరాబాద్ అంటే ఒక ఇమేజ్ చూపించడానికి, అది చూపించగానే ఇది హైదరాబాద్ అనిపించడానికి మరొక కట్టడం రాబోతుంది. మనకు తెలుసు చాలా ప్లేసుల్లో మనం గత 10-11 ఏళ్ల తెలంగాణ సొంత రాష్ట్రంలో కూడా మనకు అంబేద్కర్ విగ్రహం లాంటివి, తర్వాత అమరవీరుల స్తూపం ఇట్లాంటివి ఏర్పాటయ్యాయి. దానికి తోడు సెక్రటేరియట్ కూడా అద్భుతంగా నిర్మించారు. కానీ ఇప్పుడు నిర్మించబోయే ఈ కట్టడం ఏదైతే ఉందో ఇది కొద్దిగా డిఫరెంట్. హైదరాబాద్కు వచ్చే లోకల్స్తో పాటు ఫారినర్స్ కావచ్చు, అట్లా వచ్చే వాళ్లకు అది చూడగానే హైదరాబాద్కి ఎంటర్ అయ్యాం అనే ఒక ఫీలింగ్, ఆ రకంగా వచ్చే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేటెస్ట్గా ఒక డెసిజన్ తీసుకున్నారు. ఆ డెసిజన్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఇక కంటెంట్ చెప్పే ముందు యాజ్ యూజువల్ నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ప్రభుత్వం భూములు వేలం వేయడానికి సిద్ధమవుతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1317 ఎకరాలు ఉన్నాయి. దాన్ని రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద పెట్టారు. మిక్స్డ్ యూజ్ కంటే ఆ దాంట్లో వేలం తీసుకున్న వాళ్ళు హోటల్స్ కట్టుకోవచ్చు, లేదా మల్టీప్లెక్స్లు కట్టవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మల్టీపర్పస్ మిక్స్డ్ యూజ్ అని పెట్టారు అనమాట. కాబట్టి ఆ వేలం వేయడానికి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో కోర్ ఏరియాకు సంబంధించి దగ్గరలో ఉన్నవి ప్రస్తుతం అందుబాటు ధరల్లో ఉన్నప్పుడు తీసుకోవడం సేఫ్ అవుతుంది, మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వన్స్ భూముల వేలం గనక మొదలైతే దాంతోపాటు కన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పుడు ఈ నెల నుంచి అప్రూవల్స్ ఇవ్వబోతున్నారు. 15th ఆగస్ట్ రోజు FCDA వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నట్టుగా మనకు విస్పష్టమైన సమాచారం ఉంది. సో మంత్ ఎండింగ్ కల్లా అది లేఅవుట్లకు సంబంధించి కావచ్చు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి సంబంధించి కావచ్చు, అనుమతులు ఇవ్వబోతున్న నేపథ్యంలో అటు కన్స్ట్రక్షన్స్ ఇటు వేలం ఈ రెండు జరిగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ వస్తుంది, ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఈలోగా అందుబాటులో ఉన్న టైంలో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి డెసిజన్ అవుతుంది. సో త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు యాచారం కావచ్చు, మేడిపల్లి కావచ్చు, ఇవి మంచి ప్లేసెస్, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేసెస్. మల్టీ సెక్టర్స్ ఉన్నాయని చెప్పి కొంతమంది ఇంకోవైపు చూస్తున్నారు, బట్ ఆ ఏరియా కూడా మంచిదే. బట్ కంపేర్ టు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏరియా ద బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ వస్తేనే దాని డిపెండింగ్ ఉపాధి పెరుగుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఫాస్ట్ ఇంక్రీజ్ అయ్యే స్కోప్ మేడిపల్లి వైపు ఉంది. ధరలు కూడా సెంటర్ అని చెప్పి అమాంతంగా పెంచారు ఇంకొక వైపు, అటువైపు కాకుండా ఇటువైపు కొద్దిగా తక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ కాబట్టి మంచి ప్లేస్ అవుతుంది. దాంతోపాటు మనకు మహేశ్వరం అనేది ఒక ఇంటర్లింక్ బిట్వీన్ ఫ్యూచర్ సిటీ అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. కాబట్టి మహేశ్వరం దగ్గర మళ్ళీ మనకు తెలుసు ECT1, ECT2 ఇవన్నీ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేస్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక లేటెస్ట్గా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిజన్ ఏంటి, ఇది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, రివీల్ చేయబోతున్నాను. యాక్చువల్గా కొంతమంది పేపర్లు చూసిన వారికి కొంత అవగాహన ఉంది. దాదాపు ఏడాది కాలంగా మూసీ రివర్ ఫ్రంట్ని లండన్ పక్కనే ఉన్న థేమ్స్ రివర్ ఫ్రంట్ లాగా డెవలప్ చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజానికి అదంతా ఈజీ టాస్క్ కాదు. దాదాపు 55-56 కిలోమీటర్ల పరిధి మేరకు మూసీ ఎక్కడైతే సిటీలోకి ఎంటర్ అవుతుందో మళ్ళీ ఎక్కడ ఎగ్జిట్ అవుతుందో అక్కడ వరకు పూర్తి స్థాయిలో చేయాలంటే చాలా చోట్ల ఆక్రమణలను తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఆక్రమణల తొలగింపు అనేది ఒక రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది. మరి దాన్ని ఎట్లా టాస్క్ పూర్తి చేస్తారు అనేది ఇంకా తెలియని పరిస్థితి. కాకపోతే పదే చెప్తున్నారు. 2 days బ్యాక్ కూడా
మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రివ్యూ మీటింగ్ లో. దాని ప్రకారం ఏంటంటే ప్రస్తుతం ఎక్కడైతే ఎంటర్ అవుతుందో మూసీ రివర్ హైదరాబాద్ సిటీలోకి ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అక్కడ కొన్ని డిసిజన్స్ తీసుకున్నారు. ఏమేం కట్టాలనే విషయంలో ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవేంటి అంటే మనందరికీ తెలుసు, అటువైపు నార్సింగ్ వైపు మనం చూస్తుంటాం. నార్సింగి ఏరియాలో ఒక ఇంటర్ ఎక్స్చేంజ్, ఓఆర్ఆర్ ఇంటర్ ఎక్స్చేంజ్ అద్భుతం. మొత్తం ఓవరాల్ గా ఔటర్ రింగ్ రోడ్ పైన ఇంటర్ ఎక్స్చేంజ్ చాలా ఉన్నాయి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. బట్ నార్సింగి దగ్గర ఉన్నది మాత్రం అది ఒక డిఫరెంట్, ఆ పోలీస్ అకాడమీ దగ్గర ఉన్నది. సో అదే రకంగా దానికి సమీప ప్రాంతంలోనే ఇప్పుడు లేటెస్ట్ గా డిసిజన్ తీసుకున్నది ఏంటి అంటే ఒక గేట్ వే ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలని సంకల్పించారు. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వారికి అది ఐకానిక్ టవర్ గా కనిపించాలి. మనకు ఎట్లయితే బాంబే వెళ్ళిన వాళ్ళు చూస్తుంటారు కదా, గేట్ వే ఆఫ్ ఇండియా, విక్టోరియా II మహారాణి ఇండియాకు వచ్చిన సందర్భంలో నిర్మించిన కట్టడం అది. మనకు బాంబే వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ చూసే ప్లేస్ అదే. అక్కడ నుంచి ఆ బోట్లో కొద్దిగా తిరిగి రావడము. అఫ్కోర్స్ మనకెంత ఇంట్రెస్టో మన శత్రు దేశమైన పాకిస్తాన్కి కూడా అదే ఒక గేట్ వే అయింది. మనకు తెలుసు, మర్చిపోలేని ఉదంతం 2008 26 నవంబర్ రోజు జరిగిన ఉదంతం. 270 మంది వరకు చనిపోయిన పరిస్థితి. అజ్మల్ కసబ్ ఆ తర్వాత ఎన్నోళ్ళు వాడికి మన దేశపు తిండి పెట్టి కొన్ని రోజులు పోషించిన తర్వాత అన్ని ఉరిదీశారు, ఎటకేలకు ఉరిదీశారు. అది థ్యాంక్స్ టు డిపార్ట్మెంట్. సో ఓవరాల్ గా అట్లా ఒక ఐకానిక్ కట్టడంగా మనకు గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కనిపిస్తుంది, గేట్ వే ఆఫ్ ఇండియా కనిపిస్తుంది. లైక్ దట్ హైదరాబాద్ లో కూడా ఓఆర్ఆర్ పక్కన హిమాయత్ సాగర్ తర్వాత అక్కడ ఉండే గాంధీ సరోవర్ ఉంటుంది, దాని ప్రక్కన ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొన్ని డీటెయిల్స్ చెప్తాను. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలతో నిర్మించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై గేట్ వే ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలని సూచించారు. దీనికి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, ప్లేస్ హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే, ఔటర్ రింగ్ రోడ్డు పైన గేట్ వే ఆఫ్ నిర్మించాలని, అటు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళకి అదొక ఐకానిక్ కట్టడంగా కనిపించాలి. హైదరాబాద్ అంటే ఇది అన్నట్టుగా కనిపించాలనే ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవైపునేమో ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి చేస్తారట, దాని పక్కనే బాపుఘాట్ వెనకాల ఐకానిక్ టవర్లు నిర్మించేలాగా డిజైన్లు చేస్తున్నారు. ఈ మూడు కలిపి అంటే ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి, బాపుఘాట్ పక్కన ఐకానిక్ టవర్స్ అండ్ గేట్ వే ఆఫ్ హైదరాబాద్, ఈ మూడు కట్టడాలకు సంబంధించి కూడా కేవలం 2 నెలల కాలంలోనే టెండర్లు పిలిచే రకంగా వర్కౌట్ చేయమని చెప్పి ఆదేశించారు. మేబీ నేను అనుకుంటాను ఆయన తన పదవీ కాలం పూర్తి అయ్యేసరికి ఈ గేట్ వే ఆఫ్ హైదరాబాద్ పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నారేమో. ఎందుకంటే మనకు సైబర్ టవర్స్ అనగానే చంద్రబాబు గుర్తొస్తారు, తర్వాత మనకు చార్మినార్ అనగానే అప్పటి పాలకులు గుర్తొస్తారు, కులీ కుతుబ్ షా పాలకులు గుర్తొస్తారు. కాబట్టి ఆ రకంగా చూడాలంటే తన టైంలో పూర్తి చేయడానికి ఇప్పుడు మనకు లాస్ట్ 10 years చూసుకుంటే కూడా ఆ సెక్రటేరియట్ బిల్డింగ్, తర్వాత దాని ఎదురుగా అమరవీరుల జ్యోతి, ఆ తర్వాత పక్కనే అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ఇవి కేసీఆర్ ముద్రలుగా మనకు హైదరాబాద్ మీద కనిపిస్తున్నాయి. సో ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా ఆ ఎంట్రీ పాయింట్ కి తన మెమరీ అంటే తన ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సో అది లేటెస్ట్ గా డిసిషన్ తీసుకున్నారు. దాని ప్రకారం చూస్తే 2 నెలల్లోనే టెండర్లు పూర్తి చేసి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. చూద్దాం, హోప్ఫుల్లీ ఇంకా 3.5 years ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి మేబీ ఎలాంటి రాజకీయపరమైన కుట్రలు కుతంత్రాలు లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోకపోవడం ఇలాంటివి జరిగితే మాత్రం ఆయన 3.5 సంవత్సరాలు ఉంటారు. 3.5 సంవత్సరాల కాలంలో ఈ గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ను పూర్తి చేసే సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఆ దూకుడు కనిపిస్తుంది. ఎందుకంటే 2 months లోనే టెండర్స్ పిలవాలని చెప్పి అడుగుతున్నారు అంటే కొంత వేగంగా పనులు పూర్తి చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్ మహానగరం సిగలో ఒక మరో మణి కిరీటం చేరబోతుందనేది మనకు అర్థమవుతోంది ఈ లేటెస్ట్ డెసిషన్ వల్ల. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.